అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 19 తారీఖున సోమవారం రోజున 19 తారీఖు కుంభరాశి వారికి ఇలా జరుగుతుంది. ఖచ్చితంగా వీరు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. కాదనుకొని వెళ్ళిపోయిన వారు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. కష్టంలో ఉండేది ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరబోతున్నాయి. ఇక కుంభరాశి వారు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఎప్పుడైనా సరే కుంభరాశి జాతకులు ఎలా ఉంటుందంటే వీరి మైండ్ సెట్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన ఆడవాళ్ళకైనా సరే చాలా అంటే చాలా ధైర్యం ఉంటుంది. నిజానికి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అయినప్పటికీ కూడా వీరు మాత్రం జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి అతి త్వరగానే ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా గట్టిగా అంటే పట్టుదలతో ఉంటారు. చాలా మొండి పట్టుదలతో ఉంటారు. ఎంతటి మొండి పట్టుదల అంటే ఏదైనా సరే సాధించగలం అన్నటువంటి పట్టుదల అయితే ఈ రాశి వారికి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా బాగా ఉంది. గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం చాలా బాగా ఉండడమే కాకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇదివరకు ఎవరైతే కష్టాలను అనుభవించి ఉన్నారో వారి యొక్క కష్టాలు సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయని కూడా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో ప్రకారం నవగ్రహాల వారికి ఈ రాశి చక్రాలను నక్షత్రాలను చక్రం తిప్పబోతున్నారు. తప్పకుండా సంచరించబోతుంది. ఇది మానవ జీవితాలపైన అంటే మానవ జీవితాలపైన భారీ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 9 గ్రహాలకు కుజుడు అధిపతి. అయితే ఈ యొక్క కుజుడు అధిపతి అయినప్పుడు ఆయన ఆత్మవిశ్వాసం పైన, ధైర్యం పైన, పట్టుదల బలానికి మూలంగా పరిగణించబడతాడు. కుజుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారు ఇవన్నీ అంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, బలం ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఇక అంతేకాకుండా ఇవన్నీ ఉండే వ్యక్తులు ధనవంతులుగా ఖచ్చితంగా ఎదుగుతారు. 45 రోజులకి ఒకసారి తన రాశిని మార్చుకోగలరు కుజుడు. ప్రస్తుతం అయితే ఈ యొక్క కుజుడి అనుగ్రహం కుంభరాశి వారిపైన పడింది. తద్వారా ఈ యొక్క కుంభరాశి వారిపైన కుజుడి అనుగ్రహం పడడం వలన వీరు చేయబోతున్నటువంటి ప్రతి పని కూడా అలాంటి చేయబోయే ప్రతి ప్రయాణం కూడా విజయవంతమవుతుంది. అందువల్ల వీరికి జీవితంలో మంచి పురోగతి కూడా కలుగుతుంది. అనేక అవకాశాలు కూడా వీరు చేజిక్కించుకుంటూ ఉంటారు. అంతేకాదు మీకు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభిస్తాయి. జీతం కూడా పెరగడం అయితే ఖాయమని చెప్పుకోవచ్చు. వాణిజ్యంలోనే మంచి పురోగతి కూడా ఉంటుంది. కొత్త ఒప్పందాలు మీకు అనుకూలంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు. ధనవంతులకి జీవితం మీకు అంటే మంచి ధనవంతులయ్యే యోగం కూడా లభిస్తుంది. ఆరోగ్యంతో అంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ఆరోగ్యం లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కోటీశ్వర్లు అయ్యే యోగం కూడా ఉంటుంది. తద్వారా సంతోషంగా ఉంటారు. వివాహం, ప్రేమ జీవితంలోనే కలిగినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గిపోతాయి. దంపతుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. మీ యొక్క రాశి చక్రంలోనే 11వ ఇంట్లో కుజుడు సంచరించడం వలన అదృష్ట ఫలితాలను పొందుకోవచ్చు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
ఆదాయం కూడా మంచి పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలోనే మంచి లాభాలు రావచ్చు. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలైతే ఉండవచ్చు. ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా తీరవచ్చు. మీ పైన గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కూడా సాధిస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితం అయితే గడపబోతున్నారు. రాబోయే రోజులలో ఇంకా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీకు ఒక్కసారిగా ఆర్థిక లాభాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అయితే కుంభరాశి వారికి ఉద్యోగ స్థలంలో పదవి జీవితం పెరుగుతుంది. అంతేకాదు, అవకాశాలు అద్భుతంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టం మీకు పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని పనుల్లో మీకు విజయం లభిస్తుంది. ధనయోగం మీకు లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కోటీశ్వర యోగం ద్వారా సంతోషంగా ఉండవచ్చు. వ్యాపారంలో మీకు మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కొంతమంది కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ తొలగిపోని పక్షంలో ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. ఎందుకంటే అంత త్వరగా కూడా కొంతమందికి తగ్గే సమస్య ఉండదు, అంటే తగ్గిపోయే అవకాశం అయితే ఉండదు. సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివి మెల్లమెల్లగా తగ్గిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా మీ సమస్యలన్నిటివి ఖచ్చితంగా కూడా తొలగిపోవడం అయితే జరుగుతుంది. ఇక మీ సమస్యలు మాత్రం తీరిపోవడం ఖాయం. అంతేకాదు, ఈ యొక్క కుంభరాశి వారిని కాదనుకొని వెళ్ళిపోయిన కొంతమంది వ్యక్తులు, అంటే తమ దగ్గర డబ్బు లేదు అనో, అలానే తమ దగ్గర అంటే ఏదో ఒక చిన్న చిన్న గొడవల కారణంగా వదిలి వెళ్ళిపోయి అవమానించి వదిలిపోయినటువంటి వ్యక్తులే ఇప్పుడు పశ్చాత్తాపపడడం అయితే జరుగుతుంది. అనవసరంగా వదిలి వెళ్ళిపోయామే అని చెప్పేసి భావన వారిలో వస్తుంది. ఇక వారు తప్పకుండా కాలభైర్యానికి కూడా రాబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎవరినైనా సరే అతిగా నమ్మవద్దు. కాస్త మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి పూర్తిగా వారిని నమ్మి మోసపోవద్దు. అలానే ఇతరులను ఎప్పుడైనా సరే తక్కువ అంచనా వేయకూడదు. వారేం చేస్తారులే, వీరేం చేస్తారన్నటువంటి ఆలోచన భావాన్ని తగ్గించుకోవాలి. దానితో పాటుగా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకుండా చూసుకోండి. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కనుక మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే వారికి గోచార ఫలితాలు అయితే ప్రకారం చూసుకున్నారు. కానీ అలాగే వీరికి అనుకూలమైనటువంటి పనులు చూసుకున్నా చాలా అధికంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా బాగుంటుంది. కొంతమందికి కొన్ని సమస్యలు వస్తాయి. అలానే మీకు మాత్రం కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా. కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి వస్తారు. కానీ ఒకవేళ వారు వచ్చినా కూడా వారు అంటే మిమ్మల్ని ఒకప్పుడు కాదనుకున్నారు కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించినా సరే తప్పులేదు. అంటే ఆ వ్యక్తులతో మీరు మళ్ళీ కావాలి అనుకోవాలి కదా. సో మీరు వారిని పూర్తిగా నమ్మినట్లయితే అంగీకరించండి. లేదు, మీకు వారిపైన నమ్మకం లేదు అంటే వదిలివేయచ్చు. ఎందుకంటే డబ్బుతో కూడినది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. డబ్బు అనేది ఎప్పటికీ డబ్బు మనిషికి చాలా అవసరం. కానీ ప్రేమ బంధాన్ని కూడా డబ్బుతో వెలకడితే మాత్రం అది శాశ్వతం కాదు అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారో, ఎలాంటి సిచ్యువేషన్స్లో దూరం కావాల్సి వచ్చింది, ఒకవేళ డబ్బు విషయం దానికి సంబంధించింది కాదు అనిపిస్తే మాత్రం మీరు ఆ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమను అంగీకరించవచ్చు. లేదు, డబ్బుతోనే ముడిపడి ఉంది అంటే అది చాలా అంటే ఇంత దూరంగా ఉంటే అలాంటి వ్యక్తులకు అంత మంచిదని గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశి వ్యక్తుల గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు.
మీకు ఒక్కసారిగా ఆర్థిక లాభాలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి. జ్యోతిష శాస్త్రంలో ప్రకారం అయితే కుంభరాశి వారికి ఉద్యోగ స్థలంలో పదవి జీవితం పెరుగుతుంది. అంతేకాదు అవకాశాలు అద్భుతంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టం మీకు పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని పనుల్లో మీకు విజయం అయితే లభిస్తుంది. ధనయోగం మీకు లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కోటీశ్వరి యోగం ద్వారా సంతోషంగా ఉండబోవచ్చు. వ్యాపారంలో మీకు మంచి పురోగతి ఉంటుంది.